హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఉపవాచకము 7వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. కాంచీపురం గురించి మనము కాస్త తెలుసుకుందాం. కాంచీపురంలో కంచి కామాక్షి దేవి ఉన్నారనమాట. ఈ యొక్క కథని గురించి ఏ విధంగా ఈ యొక్క కాంచి అనేటువంటిది ఏర్పడింది అనేటువంటిది మనము కాస్త తెలుసుకుందాము. భారతదేశం వచ్చేసి పుణ్యక్షేత్రాలకు నిలయము, మనకు అందరికీ తెలిసిందే. క్షేత్రం అనగా భూమి, పుణ్యక్షేత్రం అనగా పవిత్రమైనటువంటి భూమి అని అర్థం అనమాట. ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రము కాంచీపురం. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో కాంచీపురం అనేటువంటిది కలదు. ఇది జిల్లా కేంద్రము. దీనికి మొదట కనకపురం అని పేరు. రాను అది కాంచనపురము, కాంచీపురము, కంజీపురము అని పేర్లతో పిలువబడుచున్నది. కాంచి అనగా మొలునూలు అని అర్థం అనమాట. భారతదేశానికి ఈ పట్టణము నాభిస్థానం అనమాట. శ్రీరామచంద్రుడు, అగస్త్య మహర్షి క్షేత్రాన్ని దర్శించారు. కంచికి చారిత్రక ఇతిహాసము అనేటువంటిది చరిత్ర కలిగినటువంటి ఒక సంఘటన కలిగిందనమాట. బ్రహ్మదేవుడు శ్రీ విష్ణువుని గురించి యజ్ఞం చేసినటువంటి స్థలం ఇది అనమాట. ఇది ఆ విష్ణువు బ్రహ్మదేవుని యొక్క కోరికను అనుసరించి ప్రత్యక్షమై ఇచ్చట కొలువై ఉన్నాడు. విష్ణువును సేవించి వారి సదుపాయాన్ని బ్రహ్మ విశ్వకర్మకు రావించి ఒక అందమైన పట్టణాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ నిర్మించినటువంటి పట్టణమే కాంచీపురం అనమాట. నేడు వ్యావహారిక ఈ పట్టణంని కంచిగా పిలుస్తున్నారు. ఇక్కడ ఈశ్వరుడు ఏకాంబరనాథుడుగా అనే పేరుతో ఇచ్చట కొలువై ఉన్నాడు అనమాట. పంచలింగాల్లో ఒకటైనటువంటి పృథ్వీలింగము ఇక్కడ కలదు. ఇది చోళ దేశాధిపతులకు ముఖ్యమైనటువంటి పట్టణం అనమాట. చోళులు పరిపాలించినటువంటి వాళ్ళకి ఈ యొక్క పట్టణము ముఖ్యమైనటువంటి పట్టణము. చోళ ధర్మపాలుడు కంచిలో జన్మించాడు. ఇచ్చట అనేక దేవాలయాలు వెలిశాయి. 9వ శతాబ్దంలో శ్రీ తిరుమంగల్వారు ఈ క్షేత్రాన్ని దర్శించారు. శ్రీ శంకరాచార్యులు, రామానుజాచార్యులు దిగ్విజయ యాత్రలో ఈ క్షేత్రాన్ని దర్శించి పీఠాలను ఏర్పరచుకున్నారనమాట ఈ యొక్క కాంచీపురంలో. కాబట్టి ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలంగా మనము చెప్పుకోదగినటువంటిది ఇది బుద్ధుని కాలం నాటికే ప్రాచుర్యం పొంది ఉంది. బుద్ధుని కాలంలోనే ఇది బాగా ఫేమస్ అనమాట ఈ యొక్క కాంచి కామాక్షి. అశోక చక్రవర్తి అనేక స్తూపాలను స్థాపించాడు. చైనా యాత్రికుడైనటువంటి హుయాన్ సాంగ్ 8వ శతాబ్దంలో ఈ క్షేత్రాన్ని దర్శించి దాని ఔన్నత్యాన్ని తెలిపాడు. దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. ఈ పట్టణము దక్షిణ దేశానికి ముఖ్యమైనటువంటి పట్టణముగా పేరు పొందింది. ఇక్కడ 108 శివక్షేత్రాలు ఉన్నాయన్నమాట. ఏకాంబరనాథుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పెద్ద కంచి లేక శివ కంచి అని అంటారు. విష్ణువు వెలిసినటువంటి ప్రదేశము చిన్న కంచి అని పిలువబడుతుంది. ఈ పట్టణానికి రైలు మార్గం కూడా కలదు. ఇక్కడ బస చేయుటకు అనేకమైనటువంటి వసతులు ఉన్నాయి. చాలామంది ఇక్కడికి చీరలు కొనడానికి కూడా ఇక్కడికి వస్తారనమాట, పట్టు చీరలు అనమాట. సో ఈ శంకరాచార్యులు కాంచి కామకోటి పీఠాన్ని ఇక్కడ వచ్చేసి స్థాపించారు. వీరి తర్వాత ఈ పీఠాన్ని అధిరోహించినటువంటి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వాములు, ఈయన ఇప్పుడు చనిపోవడం జరిగింది. నేడు వీరిని పెద్ద స్వాములు అని కూడా పిలుస్తారు. ఈయన లేరు ఇప్పుడు. తర్వాత వచ్చేసి విజయేంద్ర సరస్వతి స్వాములు ఉన్నారనమాట. కాంచీపురంలో వచ్చేసి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు అనేకాలు ఉన్నాయన్నమాట. ఏకాంబరేశ్వర దేవాలయము, తర్వాత వచ్చేసి కామాక్షి అమ్మవారి దేవాలయము, కుమారస్వామి దేవాలయము, వామనస్వామి దేవాలయము, కచ్చపేశ్వర స్వామి దేవాలయము, వరదరాజస్వామి దేవాలయము మొదలైనవి ప్రసిద్ధి చెందినవి. ఇవి కాక కాంచీపురంలో విచిత్రమైనటువంటి విశేషాలను కూడా చూడవచ్చు. అవి 100 స్తంభాల మండపము, సర్వతీర్థము, అమ్రవృక్షము, బంగారు బల్లి, వెండి బల్లి మొదలైనవి కూడా కలవు. అర్థశాస్త్రం ఇచ్చటనే జన్మించింది. సంగీత నిధి అయినటువంటి త్యాగరాజస్వామి ఈ క్షేత్రంపై అనేకమైనటువంటి కీర్తనలు రచించి గానం అనేటువంటి చేయడం జరిగిందనమాట ఈ యొక్క క్షేత్రం పైన. కాంచీపురము పట్టు చీరలకు, ఇత్తడి సామాన్లకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం అనమాట. ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో ఇచ్చట దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ప్రజలు తండోపతండాలుగా వస్తారనమాట. కాంచీపురము వేద ధర్మ ప్రచారానికి కేంద్ర స్థానం అనమాట. పురాణాల్లో ఈ కాంచీపురాన్ని గూర్చి బహువిధాల ప్రస్తుతింపబడినది. ఇక్కడి బ్రహ్మశాల దివ్యక్షేత్రం అని వర్ణించబడింది. అందువలన నగరేషు కాంచి అని ప్రఖ్యాతి చెందింది. అనగా నగరాల్లో కాంచీపురం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిదిగా పేరు అనమాట.